నిన్న లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయాయి. ప్రస్తుతం ఫ్లాట్ గా సూచీలు కదులుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు పతనమైంది. అటు బులియన్ మార్కెట్లు కూడా నెగటివ్ లో ప్రారంభమైంది. 24 క్యారెట్ల బంగారంపై 600, కేజీ వెండిపై 3,000 రూపాయలు 3,410 రూపాయల వరకు తగ్గింది. ఇరాన్ పై అమెరికా దాడుల నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్లు అయితే ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అలాగే అటు బులియన్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే ప్రారంభమైంది. ఏంటండి దీనికి రీజన్స్? ఏం లేదు, ఆ ఒప్పందాలు ఇంకా ఏం జరగలేదు. అంటే ఇంకా అమెరికా ఇరాన్ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తూ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇవి ముడి చమురు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అక్కడే ఉంది ఫ్లాట్ గా $95 లోనే ట్రేడ్ అవుతుంది. ఇంకొకటి వాళ్ళ మనకి మంగళవారం ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ ఈ రోజు కాబట్టి పెద్దగా మూవ్మెంట్ ఉండదు, వల్టాలిటీ ఉంటుంది. నిన్న బాగా పెరిగింది కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుద్ది. ఇక మళ్ళీ ఈ వారం మనకి 4 రోజులే ఉన్నాయి. ఎల్లుండి మనకి బక్రీద్ హాలిడే ఉంది. అయితే రేపు మనకి బుధవారం వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ ఎల్లుండి ఎక్స్పైరీ క్లోజ్ అయ్యేది మంత్లీ వీక్లీది రేపే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి సెలవు ఉంది కాబట్టి ఈ 3 రోజులు పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఉండదు. అయితే ఈ చర్చల్ని బట్టే ముందుకు పోతుండడం జరుగుతుంది. అంటే ఏదైతే ఇరాను అమెరికా చర్చలు జరుగుతాయో ఆ చర్చలు సానుకూలంగా జరుగుతాయని నిన్న ప్రకటించడం తోటి మార్కెట్ పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంది, ఈ టెహరాన్ లో జరుగుతున్నాయి శాంతి చర్చలు. అయితే ఈ ఖతార్ లో అన్నమాట ఈ సంప్రదింపులు అమెరికా వీళ్ళందరూ జరుగుతున్నాయి కానీ అది ఇంకా ఏమి అనౌన్స్మెంట్ రాలేదు మనకి. ఇంకా ఇరాన్ విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని అంశాలపై అవగాహన కుదిరింది, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసి అనటం. అయితే యుద్ధాన్ని మాత్రం ముగించడంపై మెయిన్ చర్చలు దాని మీద దృష్టి పెట్టినట్టు, ఈ అణ్వస్త్రాల గురించి ఏదైతే ప్రస్తుతం మాట్లాడలేదన్నారు ఇంకా. అయితే దాంతో ఈ యుద్ధం కనుక ముగింపుపై ఒక అవగాహన కుదిరితే అంటే 60 రోజుల టైం ఉంటుంది. ఈ వ్యవధిలో అణు సంబంధిత అంశాలపై చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. దాంతో పెద్దగా ఏం మూవ్మెంట్ లేదనమాట. అంటే ఫ్లాట్ గా అంటే చర్చలు జరుగుతున్నాయి కానీ డెసిషన్ కానీ ఇంకేం లేవు. చిన్న చిన్న ఏవో అయిపోయినాయి కానీ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి కాబట్టి అది అయ్యేంత వరకు మన మార్కెట్లు పాజిటివా నెగిటివా న్యూట్రల్ అది ఒకటి. వరల్డ్ మార్కెట్లను బట్టి మంది ఉంటుంది కానీ ఈ 4 రోజులు మాత్రం వరల్డ్ మార్కెట్ తో మనకు రిలేషన్ ఏమి ఉండదు. అంటే మన మార్కెట్లు మన ఎక్స్పైరీ మనయే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ముడి చమురు ధర బ్రెంట్ ఆయిల్ $95.25 ఇప్పుడు 95.25 ఉంది, అంటే 100 లోపు ఉంది కాబట్టి మార్కెట్ పాజిటివే అనుకోవచ్చు. నిన్న సిల్వర్ అయి పెరిగింది కాబట్టి వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుకింగే అనుకోవచ్చు. ఇకపోతే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది మనకి ఈ గోల్డ్ సిల్వర్ ఎక్స్పైరీ. దాంతో అవన్నీ కొంచెం షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అంటే ఏది జరుగుతున్నా పెరిగింది అనుకోండి షార్ట్ కవరింగ్ అంటాం, పడితేనో ప్రాఫిట్ బుకింగ్ అంటాం. అయితే ఇప్పుడు అక్కడక్కడే ఉంది కాబట్టి కొంచెం 4,000 మైనస్ లో చూపిస్తుంది. ఇప్పుడు 4,500 దాకా సిల్వర్ మైనస్ లో చూపిస్తుంది. గోల్డ్ అక్కడే ఉంది పాజిటివ్ లో 160-170 రూపాయలు అనమాట. ఇది ప్రజెంట్. అయితే ఇంకా మనకి ఏముండదు న్యూస్, ఇవాళ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే ఉంటుంది, న్యూట్రల్ గా అంటాం. అంటే ఎక్స్పైరీ కాబట్టి నిన్న పెరిగింది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్లు అవి ఇవి జరుగుతాయి. మళ్ళీ రేపు ఉదయం ఎన్ఎస్సి ఓపెనింగ్ ఉంటుంది కానీ బిఎస్సి ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మళ్ళీ రేపు కూడా పెద్దగా ఏం మూవ్మెంట్ ఉండదు. మళ్ళీ ఎల్లుండి హాలిడే ఉంటుంది కాబట్టి అది కూడా ఏమి ఉండదు. మళ్ళీ ఫ్రైడే వచ్చేటప్పటికి ఫ్రైడే కూడా ఏమి ఉండదు, ఎందుకంటే వీకెండ్ ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఫ్రైడే పొజిషన్స్ పెట్టుకోరు. అంటే ఈ లోపల ఏదైనా అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి కనుక ఉంటే అప్పుడు ఇంకొంచెం మార్కెట్ పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. నెగిటివ్ అయితే ఉండకపోవచ్చుగా, ఎందుకంటే ఇరాన్ అమెరికా ఏవైతే చర్చలు శాంతియుతంగానే జరుగుతాయి అనేది ఒక వార్త. ఈ శాంతియుతంగా చర్చలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటే ముందుకు పోతుంటాం తప్ప వెనక్కి పోయేది లేదు. అంటే ఈ ముడి చమురు ధర ఇక పెద్దగా పెరిగే అవకాశాలు ఉండవు, తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఎంత తగ్గుతున్నా కొద్దీ మన మార్కెట్ లో అంత ప్లస్ లోకి వెళ్తాయి. ఏది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, మన ఎక్స్పైరీలు అనుకోండి. ఇంకోటి ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి చాలా కంపెనీలు, ఇంకా చాలా వేల కంపెనీలు రావాలి. ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు కొంచెం మళ్ళీ రిజల్ట్స్ చూసుకోవటమే. అంటే సుమారు ఇంకొక 2600-2700 కంపెనీలు రావాలి. అవన్నీ కూడా ఈ మే 31 వరకు రావచ్చు. వచ్చినాయే చూసుకోవాలి. ఇప్పటికీ మంచి కంపెనీలు అంటే 2300 వరకు ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి. వాటిల్లో మనం మంచి కంపెనీలు చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఎక్కడో బౌన్స్ బ్యాక్ అవుతుంది.
ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు పెరుగుతాయి. అప్పుడు ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలు వస్తాయి. గోల్డ్ సిల్వర్ కూడా చూసుకోవచ్చు, ఎస్ఐపీలు కానీ ఈటీఎఫ్లు కానీ షేర్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సత్యనారాయణ గారు, ఈ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? ఓకే, కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ కొద్ది మొత్తంలో చేయాలి. ఇప్పుడు 10%, 20% అట్లా ఇనీషియల్ గా, అంటే స్టార్టింగ్ తోటి ఒకటేసారి పెద్ద మొత్తం పెట్టకుండా చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి, ఎస్ఐపి ద్వారా ఒక పద్ధతి, ఈటీఎఫ్ ద్వారా ఒక పద్ధతి. ఇప్పుడు ఎవరు ఎంటర్ చేసినా కానీ షార్ట్ టర్మ్ అయితే టైం లేట్ అవుతుంది బాగా. ఎందుకంటే ఈ ముడి చమురు ధరలు ఈ 2 నెలలు 90 రోజులు సుమారుగా యుద్ధం జరిగితే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొన్ని నెలల పాటు ఉంటుంది. అదంతా మామూలు అయ్యేంత వరకు మన మార్కెట్లు పెద్దగా రావు. కాబట్టి ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ కొని పెట్టుకుంటే నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.